హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన రీసెర్చ్ బేస్లో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా ఇంకొక ఒక అద్భుతమైన అవకాశం ఉన్న, అంటే తక్కువ టైంలో ఎక్కువ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉన్న ఇన్వెస్ట్మెంట్, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఆప్షన్. అంటే మీకు దీన్ని లేఅవుట్గా కావాలంటే లేఅవుట్గా మార్చుకోవచ్చు, అలాగే హౌసింగ్ ప్రాజెక్ట్ కావాలంటే హౌసింగ్ ప్రాజెక్ట్గా చేసుకోవచ్చు. సో అవుటర్ రింగ్ రోడ్డుకి కేవలం జస్ట్ ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మన తోట్ల వల్లూరు, అలాగే వల్లూరుపాలు, నార్త్ వల్లూరుకి మధ్యలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్, జిల్లా పరిషత్ బ్లాక్ టాప్ రోడ్డుకి ఆనుకుని ఉన్న ల్యాండ్ అనమాట. ఒకప్పుడు 1,50,00,000 కూడా బేరం వచ్చినప్పుడు మేము అమ్మడానికి సిద్ధంగా లేవని చెప్పి మేము అమ్మలేదు. వాస్తవంగా ప్రస్తుతం జనరల్గా ఏంటంటే సేల్కి పెట్టాల్సి వచ్చిన అవకాశం ఉంది. ఎందుకంటే వేరే చోట్ల ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి ఈ ల్యాండ్ సేల్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది లొకేషన్ పరంగా ఎక్కడుంది ఏంటో ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేద్దాం. వాస్తవంగా ఏంటంటే, సో ఇది వల్లూరుపాలు, నార్త్ వల్లూరుకి అలాగే తోట్ల వల్లూరుకి మధ్యలో ఉండి మన అవనగడ్డ వైపు వెళ్తున్న కట్ట రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడ ఏంటి ఎవ్రీథింగ్ అంతా. సో ఇది యాక్చువల్గా తోట్ల వల్లూరుకి సంబంధించిన మ్యాప్ అనమాట. సో ఈ తోట్ల వల్లూరు నుంచి, సో ఇది తోట్ల వల్లూరు యాక్చువల్గా మనకి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తున్న లొకేషన్ కూడా ఒకసారి చెక్ చేస్తే, అవుటర్ రింగ్ రోడ్డు మనకి మన వల్లూరుపాలెం మీదుగా వెళ్తుంది. అంటే మీకు ఇది వల్లూరుపాలెం బస్ స్టాప్. ఇది వల్లూరుపాలెంకి అలాగే నార్త్ వల్లూరుకి మధ్యలో నుంచి ఇలా వెళ్తుంది. సో అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడ ఎలా ఏంటి అనేది. సో మనకి ఇది మనకి అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో అవుటర్ రింగ్ రోడ్లో ఇది ఈ పాయింట్లో మీకు మద్దూరు దాటిన తర్వాత మీకు జనరల్గా ఏంటంటే విజయవాడ ఇదైతే అవుటర్ రింగ్ రోడ్డు మనకి ఇలా బందర్ రోడ్డు మీద నుంచి మీకు అక్కడ చలివేంద్రపాలెం మీదుగా వెళ్తున్న బందర్ రోడ్డు వల్లూరుపాలెం మీదుగా వెళ్తుంది. సో ఈ వల్లూరుపాలెంకి ఆనుకుని నార్త్ వల్లూరు ఉంది. అంటే మీకు ఇక్కడ తోట్ల వల్లూరుకి నార్త్ వల్లూరుపాలెంకి మధ్యలో నార్త్ వల్లూరుకి ఆనుకుని ఉన్న ఈ జెడ్పీ రోడ్డు ఏదైతే ఉందో, జిల్లా పరిషత్ తార్ రోడ్డు ఏదైతే ఉందో, సేమ్ ప్లేస్లో మీకు, అంటే మీకు జనరల్గా ఏంటంటే ఒక 200 నుంచి 300 మీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ లేని లొకేషన్లో ఈ లేఅవుట్ ఉండడం చాలా, అంటే ప్రైమ్ లొకేషన్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లేఅవుట్లకి పనికొస్తుంది అట్ ది సేమ్ టైం. సో ఇది నార్త్ వల్లూరు. యాక్చువల్గా ఇది నార్త్ వల్లూరు. సో ఇది నార్త్ వల్లూరుకి ఆనుకొని ఇక్కడ మీకు ఇది విజయవాడ నుంచి అవనగడ్డ వెళ్ళే కట్ట రోడ్డు అనమాట. ఇక్కడ మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. సో దీనికి ఆనుకుని నార్త్ వల్లూరు ఉంది. సో వల్లూరుపాలెంకి తోట్ల వల్లూరుకి మధ్యలో నార్త్ వల్లూరు ఉంది. నార్త్ వల్లూరుకి ఆనుకుని ఇలా ఇళ్ళకి ఆనుకుని ఉన్న ఈ ఎక్స్టెంట్ అనమాట, ఏదైతే నేను మీకు చెప్తున్నానో ఈ ఎక్స్టెంట్లో ఎకరం 70 సెంట్లు, ఇది ఎకరం 70 సెంట్లు ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఈస్ట్ ఫేసింగు. సో జనరల్గా ఏంటంటే దీన్ని మీకు ఇలా రెండు అడ్ రోడ్లైనా వేసుకోవచ్చు, లేదా 2 నిలువు రోడ్లైనా వేసుకోవచ్చు. అన్ని నార్త్ ఫేసింగ్స్ వస్తాయి కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలా దీన్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. జనరల్గా ఏంటంటే ఈ ఈస్ట్ టు వెస్ట్లు రావాలనుకుంటే కనుక, సో ఇలా 2 రోడ్లు వేసుకుంటే కనుక అన్నీ ఇటు ఈస్ట్ టు వెస్ట్ ప్లాట్లు, అలాగే అటు ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు వచ్చేలాగా లేఅవుట్గా మార్చుకోవచ్చు. లేదా టోటల్ మొత్తాన్ని దీన్ని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ మద్దూరు దాటాక కూడా రొయ్యూరులో కూడా మీకు అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి ఈ జోన్లో. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ జిల్లా పరిషత్ రోడ్డు, ఇది మన బ్లాక్ టాప్ రోడ్డు. సో దీనికి ఆనుకుని ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే మీకు ఇదంతా హౌసింగ్ జోనే. జస్ట్ మీకు ఒక 200 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది ఇక్కడ. ఇది కేవలం 200 మీటర్స్ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యలో మ్యాక్సిమం చూసుకుంటే మీకు ఇది హౌసింగ్ పాయింట్లో ఇళ్ళకి ఆనుకుని ఉన్న పాయింట్ కాబట్టి, సో చాలా ఎక్సలెంట్గా దీనికి లేఅవుట్కి పనికొచ్చి లాగా ఉన్న ఎక్స్టెంట్ అనమాట. సో ఈ ఎక్స్టెంట్ని మీకు చాలా వరకు ఏంటంటే అంటే ఏపీసీఆర్డీఏ ఆథరైజ్డ్ లేఅవుట్ వేయడానికి, అలాగే
హౌసింగ్ ప్రాజెక్ట్ చేసుకోవడానికి బాగా రికమెండ్ చేసే లాంటి లొకేషన్లో ఉంది. సో అవుటర్ రింగ్ రోడ్ కూడా 200 మీటర్స్ డిస్టెన్సే ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు అంటే అంతకుముందు ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సూపర్ హైప్లో 1,50,00,000 పర్ ఏకర్ నడిచింది. కానీ అప్పుడు అమ్మడానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఇది వేరే చోట ల్యాండ్స్ కొనటం వల్ల ఇప్పుడు ఇది అమ్మకానికి పెడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఎక్స్టెంట్ మొత్తం ఎకరం 72 సెంట్లు అనమాట. సో ఇది వచ్చేసరికి పర్ ఏకర్ వచ్చేసరికి 1 crore చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంది. సో 1 crore చెప్తున్నారు. దగ్గరగా ఇది ఏమన్నా మాట్లాడుకుంటే ఒక 5-10 lakhs వేరియేషన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఎవరికైతే ఈ ల్యాండ్ కావాలో ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అలాగే లేదా 8355883289 ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే మీకు ఈ పొలం సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నెగోషియేషన్ చేసుకుని మీరు ఓన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సో ఇలాంటి అంటే యాక్చువల్గా ఇది జనరల్గా ఇది టైం కాదు వాస్తవంగా వీళ్ళు అమ్మడానికి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు గెజిట్ నోట్ వచ్చి వర్కులు మొదలు పెట్టబోయే ముందు కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఒకసారి అవుటర్ రింగ్ రోడ్ కనుక ఇనిషియేట్ అయ్యి కనుక ప్రోగ్రెస్ అవుతూ వస్తే ఇది స్పెక్యులేషన్లో ఇది 2 crores అవచ్చు, 3 crores అవచ్చు చెప్పలేం. సో కాబట్టి అంత స్ట్రాటజికల్ లొకేషన్లోనే ఉంది. ఒకటి ఎగ్జిస్టింగ్ విజయవాడ అవనిగడ్డ కరకట్ట రోడ్డు ఉంది. అది ఆల్రెడీ రోజుకి ఒక 40 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి, ఎక్స్ప్రెస్ ప్లస్ అన్ని సర్వీసులు. ప్లస్ రేపు కన్స్ట్రక్షన్కి మీకు ఇటు చూసుకున్న ఒక అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ దీనికి దాటినాక ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో అంటే దీని అర్థం ఏంటంటే అటు బందర్ రోడ్కి ప్యారల్గా ఇటు అవనగడ్డ రోడ్ ఉండటం, అలాగే ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి కనెక్టివిటీలో భాగంగా ఇప్పుడు దీంట్లో తోటలల్లూరు నుంచి డైరెక్ట్గా ఉయ్యూరుకి వెళ్ళి కనెక్ట్ చేయడం, అలాగే తోటలల్లూరుకి వచ్చి యువతల కాసనేనిపాలెం కానివ్వండి, లేదా మొద్దూరు, రొయ్యూరు ఇవన్నీ బందర్ రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. సో కనెక్టివిటీ పరంగా అంతా బాగుంది. విజయవాడకి కాస్త ఒక 10-11 కిలోమీటర్ల డిస్టెన్స్లో అంటే యనమల కుదురు శివాలయంకి నుంచి 10-11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది ఉంది కాబట్టి సో వితిన్ ది 10 kilometers ఫ్రమ్ విజయవాడ యనమల కుదురు అంటే అది పెద్ద లాంగ్ కూడా కాదు. సో కాబట్టి ఇది చాలా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా పర్ ఏకర్ 3 crores 4 crores వెళ్ళే లోపు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 1 crore దొరుకుతుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ఈ పొలం కనుక కావాల్సిన వాళ్ళు అంటే ఎకరం 72 సెంట్లు అనమాట. కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఐడెంటిఫై చేయబడిన లొకేషన్స్లో ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్, హై రిటర్న్స్ వచ్చేలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.